అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మన వంటకం. మళ్ళీ ఇవాళ ఒక అదిరిపోయే సింపుల్ రెసిపీతో మీ ముందరికి వచ్చేసాను. సో అదేంటంటే కాలీఫ్లవర్ ఇంకా ఆలు ఉల్లగడ్డ కదా. సో దాని ఫ్రై అండి. సో ఇది చపాతీల్లోకి, పూరీల్లోకి, అలాగే రైస్కి సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుంది. అండ్ పిల్లలకి చపాతీ పెట్టినప్పుడు పక్కన సైడ్కి ఇది పెట్టినా కూడా చాలా బాగుంటుందండి. అండ్ యాజ్ యూజువల్ ఇది అన్ని హెల్దీ ఐటమ్సే కదా. అండ్ చాలా సింపుల్ అండ్ కొన్ని ఇంగ్రీడియంట్స్తో ఎలా చేయాలో చూసేద్దాం. అండ్ కిడ్స్కి అయితే బాగా నచ్చుతుంది, ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం ఇది. సో ఫస్ట్ అయితే నేను బాగా కాలీఫ్లవర్ ఇంత పీసులుగా తీసుకొని నీట్గా వాష్ చేసుకున్నా. పసుపు, ఉప్పు అన్నీ వేసి కొంచెం వేడి నీళ్ళల్లో కూడా మంచిగా వాష్ చేసి పెట్టుకున్నా. ఎందుకంటే వర్షాకాలం అండ్ అది కాకుండా కాలీఫ్లవర్లో ఏమేమి ఉంటాయో మనకు తెలియదు కాబట్టి, సో సేఫ్ సైడ్ అన్నీ నీట్గా వాష్ చేసుకుంటే బెటర్. అండ్ అలాగే ఆలు ఇంత పీసెస్లు కోసుకున్నా. అండ్ ఆనియన్, ఒక చిన్న ఆనియన్ తీసుకున్నాను. మీ ఇష్టం, మీరు ఎంతైనా తీసుకోవచ్చు, కూరకు తగిన బట్టి, ఫ్రైకి తగిన బట్టి. అండ్ టొమాటో ఒకటి, కరివేపాకు, అంతే అండి. ఇంకా పొడులు, కారం, మిర్చి ఏమి వేయను, జస్ట్ మిరప్పొడి, ధనియాల పొడి అది. ఇంకా కొంతమంది అయితే తెల్లగడ్డ వేస్తారు, బట్ తెల్లగడ్డ వేస్తే కొంచెం డిఫరెంట్ స్మెల్ వస్తుంది ఈ ఫ్రైకి. జస్ట్ ఫ్రైయే కాబట్టి అదేం అవసరం లేదు. సో ఎలా చేయాలో చూసేద్దాం అయితే. ముందుగా అయితే స్టవ్ మీద పెనం పెట్టేసుకొని వేడి చేసుకుందాం. ఆయిల్ కొంచెం వేసుకున్నామండి. ఇది ఫ్రై కాబట్టి అండ్ వాటర్ ఏమి వేయము, మోస్ట్లీ వాటర్ వేయకుండా చేయడానికే ట్రై చేస్తాను నేనైతే. కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఆయిల్ వేడయ్యాక జీలకర్ర, ఆవాలు, అండ్ ఇది కొంచెం వేగాక ఆనియన్స్, కరివేపాకు, ఆనియన్స్ బాగా వేయించుకుందాం. అండ్ ఆనియన్స్ వేగేటప్పుడే కొంచెం పసుపు, ఆనియన్స్ ఈ మాత్రం వేగితే చాలండి. బ్రౌన్ కలర్లో కంప్లీట్గా వచ్చేయాల్సిన అవసరం ఏం లేదు. ఎలాగో మనం ఇప్పుడు వెజ్జీనే వేస్తాం కాబట్టి దాంతోపాటు వేగుతుంది. జస్ట్ కొంచెం పచ్చివాసన పోతే చాలు. అండ్ ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా, టొమాటో మళ్ళీ లాస్ట్లోకి వేసుకుందాం. ఒక 2 నిమిషాలు ఆయిల్లోనే ఇట్లా ఫ్రై చేసుకొని కొంచెం సాల్ట్ వేసుకుందాం, బాగా ఉడుకుతుంది కదా అట్లా. నేను ఇప్పుడు హై ఫ్లేమ్లోనే ఉందండి. సో ఆ హై ఫ్లేమ్లోనే ఒక 2 మినిట్స్ కొంచెం ఆగి బాగా ఫ్రై చేసుకుంటా. ఆయిల్లో ఇలా 2-3 మినిట్స్ బాగా వేగాక సాల్ట్, కొంచెం ఉడుకుతుంది కదా, కొంచెం తక్కువగానే వేసుకోండి, మళ్ళీ లాస్ట్లో చూసి అడ్జస్ట్ చేసుకోవచ్చు. నేను సాల్ట్ వేసాక బాగా మిక్స్ చేసుకొని నేనైతే మూత పెట్టేసుకొని కాసేపు వదిలేస్తానండి. సో దట్ ఆవిరికే ఉడుకుతుంది కదా. అండ్ మర్చిపోకుండా ఫ్లేమ్ తగ్గించుకోండి, ఎందుకంటే ఆల్రెడీ కింద అడుగంటే ఛాన్సెస్ ఉంటాయి. చూసారు కదా, అసలు స్టార్ట్ అయింది. బాగా మిక్స్ చేసుకున్నా. అండ్ ఇప్పుడు నేను మూత పెట్టేసుకుంటా కాసేపు.
ఫ్లేమ్ తగ్గించేసా. ఇలా అప్పుడప్పుడు మధ్యలో తీస్తూ కలబెట్టుకుంటూ కాసేపు ఒక 10 మినిట్స్ పక్క పడుతుందండి, కొంచెం హాఫ్ అయినా ఉడకడానికి. సో అలా ఒక 10 నిమిషాలు మధ్యలో కలుపుకుంటూ ఉడకనిచ్చుకుందాం. ఒక 10 మినిట్స్ మధ్యలో కలుపుకుంటూ బాగా ఉడకనిచ్చానండి. అండ్ ఇప్పుడు కొంచెం ఉడికింది అనుకున్నాక టొమాటో కూడా వేసేసుకుంటున్నా. అండ్ ఈ టొమాటో ఉడికి కొంచెం నీళ్ళు ఊరి అంతా ఇంకా బాగా ఉడుకుతుంది. సో ఇది కాసేపు అలా కలిపేసి మూత పెట్టేసుకున్నాం. అండ్ ఇప్పుడైతే నేను ఫ్లేమ్ తగ్గించేసాను అండి, ఎందుకంటే కింద అడుగు అంటడం స్టార్ట్ అవుతుంది ఇంకా, అందుకు తగ్గించేసా. ఆల్మోస్ట్ ఉడికిపోవచ్చిందండి, ఒక 60-70% ఉడికిపోయి ఉంటుంది. ఈ టైంలో కారం మసాలా ఉంది కదా, మసాలా ఏం లేదండి, కారం ధనియాల పొడి అంతే. సో కారం మీకు తగినంత అండ్ ధనియాల పొడి, ఇది కూడా ఏమి ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు. బాగా కలుపుకోవడం. అండ్ మీకు ఇక్కడ వాటర్ కావాల్సి అనిపిస్తే అదే అడుగంటుతుంది కదా కారం వేసినాక, పొడి వేసినాక మీరు యాడ్ చేసుకోవచ్చండి. కొంచెంగా యాడ్ చేసుకోండి, ఎందుకంటే ఫ్రై కదా, ఎక్కువ అయినా కూడా ఏదో కర్రీ ఫీలింగ్ వచ్చేస్తుంటుంది. జస్ట్ అడగంటకుండా ఉండడానికి మాత్రమే అప్పుడప్పుడు కొంచెం వాటర్ స్ప్రింకిల్ చేసుకుంటా ఉడకనిచ్చుకుంటే బెటర్. సో నేను కూడా కాసేపు ఆగి ఒక 2-3 మినిట్స్ ఆగి కింద అడుగంటుకుందో చూసుకొని తర్వాత కొంచెంగా వాటర్ వేస్తా. అండ్ నేనేం మూత పెట్టట్లేదండి ఇప్పుడు, ఎందుకంటే పొడులు వేసాం కదా, ఆ స్మెల్ పోవాలంటే మూత పెడితే అలానే అక్యుములేట్ అయిపోతుంది, కాబట్టి అలాగే వదిలేస్తున్నా కాసేపు. ఇది నేనైతే కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నా అండి, పొడులు వేసుకున్నాక కొంచెం అడుగంటున్నట్టు అనిపించింది. మీరు కూడా అడుగంటే దాన్ని బట్టి వాటర్ యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఈ టైంలోనే సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకుంటే బెటర్, ఎందుకంటే మళ్ళీ లాస్ట్లో వేసినామంటే పీసెస్కి పట్టదు, అందుకని చెప్పి. సో నాదైతే ఇంకొక 5-10 మినిట్స్లో అయిపోతుందండి. సో ఇప్పుడైతే నేను కొంచెం మూత పెట్టేసుకుంటున్నా, ఆల్రెడీ పొళ్ళు బాగా వేగిపోయాయి కాబట్టి. సో లాస్ట్లో దించుకునేటప్పుడు కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే బాగా ఉడికిపోయి ఉంటుందండి. యా, అండ్ కొంచెం నీళ్ళు యాడ్ చేసుకున్నాం కదా, అది కూడా బాగా దగ్గరికి చేరుకుంది. అండ్ ఈ మాత్రం ఉంటే చపాతీలోకి కానీ పూరీలోకి కానీ చాలా బాగుంటుంది. కిడ్స్ అయితే చాలా ఇష్టపడతారు కూడా. సో ఒకసారి ఇలా నేను చేసినట్టు ట్రై చేసి చూడండి, అండ్ ఎలా వచ్చిందో మర్చిపోకుండా కమెంట్ సెక్షన్లో చెప్పాలి. అండ్ మీకు తెలుసు కదా మరిన్ని ఇలాంటి రెసిపీస్ కోసం ఏం చేయాలో, లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మన వంటకం. అండ్ దీనికి వస్తే నేనైతే స్టవ్ కట్టిస్తున్నా. ఇలా కొత్తిమీర పచ్చిగా తగులుకుంటేనే చాలా బాగుంటుంది కర్రీలోకి ఆర్ ఫ్రైలోకి. సో మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.